అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మా ఇంట్లో ఉగాది పండగ ఎలా జరుపుకున్నాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నేను వ్లాగ్స్ వదలక చాలా రోజులే అయింది, కొన్ని నెలలు అయింది, 3 months పైగానే అయింది. ఎందుకంటే కొద్దిగా టైం కుదరట్లేదు. అయినా ఈ ఉగాదికి చేద్దాం అనిపించింది, అందుకనే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఏదైనా పండగ రోజులు పర్వదినాలు ఉంటే ఆ రోజు తొందరగానే లేస్తాం కదా. ఈరోజు కూడా నేను తొందరగానే లేసాను. ఎందుకంటే నేను నైటే అంతా కసు ఉడిసి ఇలా కలర్ నీళ్ళు వేసి పెడుతుంటే మార్నింగ్ ముగ్గులు వేసేది ఒకటే ఉంటుండే కదా, కొద్దిగా లేట్ అయి లేసినా నడుస్తుండే. కానీ ఇప్పుడు 2-3 రోజుల నుంచి సాయంత్రం కాగానే గాలి వర్షం వచ్చేలాగా మోడం అవుతుంది. మరి అంత చేసినా వేస్ట్ అవుతుంది కదా అని నేను నైట్ ఏం చేయలేదు. అందుకనే ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేసాను. 3 గంటలకు లేచి ఇంటి ముందు అంతా బయట కసు ఊడిసి నీళ్ళేసి అంతా కడగాలి కదా. ఉగాది పండగ అంటే మాకి కొత్త పండగ లాగే కదా, అందుకని అన్నీ చేసుకున్నాను. తర్వాత ఈసారి అన్ని ముగ్గులు అమ్మడానికి వస్తారు కదా, మా ఇంటి ముందే వస్తారు. కలర్స్, ముగ్గులు, పేడ కలర్ నీళ్ళు, వాళ్ళు జాజు కూడా తెచ్చిండ్రి. ఇలా పెట్టి ముగ్గులు వేస్తే చాలా బాగుంటుందని నేను కూడా 2-3 వీడియోలు చేశాను. అంటే అప్పుడు నేను రాయచూర్ నుంచి ఈ జాజు కలర్ తెచ్చి అలికి ముగ్గులు వేసేదాన్ని. ఈసారి కొద్దిగా డిఫరెంట్ ఉండదని మధ్యలో జాజుతో అలికి చుట్టూ పసుపుతో ఇలా బార్డర్ వేస్తున్నాను. ఎప్పుడు పసుపుతో అలికి జాజుతో బార్డర్లు వేసేదాన్ని. ఈసారి కొద్దిగా డిఫరెంట్ గా ఉండదని ఇలా చేస్తున్నాను. వేప చెట్టు ముందు కూడా అలాగే అలికాను. ఇంకా తులసి కోట దగ్గర కూడా అలాగే చేస్తున్నాను. చూడండి, మా తులసి కోట ఎంత బోడిగా ఒకే చెట్టుతో కనిపిస్తుంది. మీరు మా లాస్ట్ వీడియోలో చూసిండొచ్చు. మా తులసి చెట్టులు ఎన్ని ఉండాయి, నిండుగా కనిపిస్తుండే. కానీ మేము 1 week ఊరెళ్ళాము. అప్పుడు నీళ్లు పోయాక అన్ని ఎండిపోయిండే. ఎండిపోయినవి ఉండకూడదు కదా, అందుకనేసి ఎండిపోయినవన్నీ తీసి ఒక్క చెట్టు మాత్రమే బాగా గ్రీన్ గా ఉంది, అదొక్కటే వదిలేశాను. కొన్ని చెట్లు కూడా ఉన్నాయి, తులసి చెట్లు, అవి కూడా వేద్దామని రెడీ చేశాను. ఇక్కడ చూడండి, ఇంటి ముందు కూడా సిమెంట్ ఉంది కదా, అక్కడ కూడా చిన్నదొక్క జాజి పెట్టి వేశాను. ఇవన్నీ పెట్టే లోపల మా అమ్మాయి కూడా లేచింది. మా పెద్ద అమ్మాయి, తను చిన్నమ్మాయి హైదరాబాద్ లో ఉంటుంది కదా, మీకు అందరికి తెలిసే ఉంది. ఈ వాకింగ్ వెళ్తాం అనమాట మేము డైలీ ఇప్పుడు. ఎందుకంటే హెల్త్ ముఖ్యం కదండి. వాకింగ్ చేసి వస్తే ఏదో ఫ్రెష్నెస్ ఉంటుంది అని. మా అమ్మాయి పండగ ఉంది వద్దు అని నేను చెప్పాను. కానీ మా అమ్మాయి లేదు, వెళ్ళొద్దాము, ఫస్ట్ డే కదా, ఈరోజు ఫస్ట్ డే మొదలు పెడితే ఏడాది పూర్తా ఇలాగే వెళ్తాము అని చెప్పింది. సరేలే అని మా ఇంటి పక్కనే గార్డెన్ ఉంది, గార్డెన్కి వెళ్ళాము. ఇంటి ముందే వాకింగ్ చేస్తే నేను అదే నైట్ మీదే చేసేస్తాను. ఇంకా ఇలా గార్డెన్కి వస్తే వాకింగ్ నైట్ మీద చేయను, బాగా అనిపించదు కదా ఎవరైనా చూస్తే అనేసి. అందుకని నేను డ్రెస్ చేంజ్ చేసుకొని గార్డెన్కి వచ్చాము. ఈ గార్డెన్లో చిన్న పక్షులు అవి అరుస్తుంటే, ఈ గ్రీనరీ చూస్తుంటే ఏదో ఒక రకమైన ఆనందము. కానీ నేను రోజు 4 రౌండ్లు వేస్తాను, కానీ ఈ రోజు ఇంకా ముగ్గులు వేసేది ఉంది కదా అనేసి తొందరగా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత వేడి నీళ్ళు కాపుకొని తాగుతున్నాను. యాక్చువల్ నేను గార్డెన్కి వెళ్ళక ముందే నేను వాటర్ తాగి వెళ్తాను, కానీ ఈ రోజు లేట్ అవుతుంది అనేసి అలాగే వెళ్ళాను. వచ్చాక వాటర్ తాగి ముగ్గులు వేస్తున్నాను. ఇది మా ఇంటి ముందు వేప చెట్టు ఉంది కదా, ఇక్కడ కుబేర ముగ్గు అంటారు, అది వేశాను. చిన్న చిన్నవే వేశాను, ఎందుకంటే అన్ని ముగ్గులు వేయాలంటే టైం పడుతుంది కదా అనేసి. ఇక్కడ తులసి కోట దగ్గర అష్టదళ పద్మ ముగ్గు వేసి చుట్టూ బార్డర్ వేశాను, చిన్నవి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో సంతోషం ఉంటుందంట. నాకు ఇలాగా అలికి ముగ్గులు వేసేదంటే చాలా ఇష్టము. చూడ్డానికి కూడా ట్రెడిషనల్ గా కనిపిస్తుంది. ఈ ఉగాది పండగ అంటే కూడా ట్రెడిషనల్ కదా, మా పండగ, హిందువుల పండగ, పెద్ద పండగ, కొత్త పండగ, ఎన్ని రకాలతో పిలుచుకుంటాం కదా. అప్పుడు ఇలా ఇంటి ముందర ఉంటే బాగుంటుంది అనేసి వేసాను. ఇంకా గడప ముందు కూడా ముగ్గులు వేసుకున్నాను. రోజు అయితే ఇంత ముగ్గు వేయను, 24 గీతలు గీస్తాను, తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ ఒక్కటే వేస్తాను. ఈ రోజు పండగ ఉంది కదా అని మొత్తం వేశాను. మొత్తం వేస్తే ఏమవుతుందంటే అది గడప మీద ఉంటుంది కదా, మా కుశల అక్కడ ఇక్కడ తిరిగే లోపల అంతా అది చల్లిపోతుంది, మరి తొక్కుతుంది, బాగుండదు అనేసి నేను చిన్న గీతలు గీసి సైడ్ పాదాలు వేసి ముగ్గులు వేసుకుంటాను. ఇంకా అంతా వేసే లోపల తెల్లారిపోయింది, పిల్లలు కూడా లేసారు. మా అమ్మాయి బయట ముగ్గు వేయని వేసింది. ఇది లాస్ట్ ఇయర్ కూడా సైడ్ లో వేసిన ముగ్గే, కానీ నేను వీడియో చూసాక అనిపించింది లాస్ట్ ఇయర్ కూడా ఇదే వేసాము అని. చిన్నది వేసామన్నమాట. యాక్చువల్ ఇది లాస్ట్ ఇయర్ మాది పెద్దది ఉంది కదా,
సైడ్ లో వేసాము, నా మధ్యన పెద్ద ముగ్గు వేసింటివి. అప్పుడు సైడ్ లో ఉన్నది, ఇప్పుడు మధ్యలో వేసాము. ఇది మా ఇంటి వెనుక ఉన్న మామిడి చెట్టు. ఇవో ఎన్ని కాయలు అయినాయో చూడండి. ఇది పూత పూసి ఇలా చిగురు వచ్చే లోపల ఉగాది పండగ దగ్గర అయిందని మాకు అనిపిస్తుంది. ఉగాది రోజు ఉగాది పచ్చడి చేస్తారు కదా. మా ఇంటి వెనక చెట్టు ఉన్నందుకు మామిడికాయ అని ఎవరైనా అడుగుతుంటారు. అందుకే కొద్దిగా ఏదేది మాకి అందుతాయో అవన్నీ నేను మా అమ్మాయి 1 డే బిఫోరే అన్ని కోసి పెట్టుకున్నాము. చూడండి మా అమ్మాయి ఎన్ని పెట్టుకునిందో. తన డ్యూటీకి వెళ్ళే లోపల అన్ని మామిడికాయలు కోసేస్తాము. తర్వాత ఇంటి ముందు కూడా మాకు వేప చెట్టు ఉంది. వేప పూలు గాన చాలా మంది అడుగుతారు. ఎందుకంటే ఉగాది పచ్చడికి ముఖ్యమైనవి అవి రెండే కదా. అందుకని అవి కూడా తీసి పెట్టుకున్నాము. అలాగే దేవునికి ఎక్కిద్దామని అక్కడ ఉన్న కొన్ని పూలు కూడా తీసుకొచ్చాము. మా కుశల అయితే అన్ని తెంపింది. ఇంక ఇంటికి వచ్చి ఈ రోజు మేము ఉగాది పచ్చడి చేసేదొద్దు, పౌడర్ లాగా చేద్దాము అని అనుకున్నాము. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము పండగ చేయడానికి. ఇక్కడ చూడండి, షడ్ రుచులని 6 తీసుకున్నాను. దాంతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. అవన్నీ వేసి పౌడర్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఉగాది పచ్చడికి వేప పువ్వు, బెల్లము తీపి కోసరము, అలాగే కారం కోసము మెంతుసు, ఉప్పు మరియు చింతపండు పులుపు కోసము, ఒగరు కోసము మామిడికాయ, దాంతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి రెడీ చేశాను. అది పువ్వు తినింది కదా, చేదుగా ఉంది. అందుకని మా అమ్మాయి వల్ల అంటుంది, అయినా కొంచెం తినాలని తినిపించాను. ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచే అన్ని తినేవి నేర్పిస్తే నేర్చుకుంటారు, లేకపోతే వల్ల అంటారు. వాళ్ళ మమ్మీ వేసిన ముగ్గుకి తను వేద్దామని ఫోజిస్తుంది చూడండి. ఊకే ఫోటో తీసుకుందాం రా అని ఎలా వేస్తున్నట్లు కనిపిస్తుంది చూడండి. మీరు చూస్తుండొచ్చు, నేను వేసుకున్న టాప్ మా అమ్మాయిది ఫ్రాక్ సేమ్ ఉంది కదా. అవును, ఇది మా అత్తమ్మది శారీ. చాలా పెద్ద శారీ ఉంది, 9 గజాలది. చీర అంతా తీసి సైజు ఎక్కువైన బట్ట తీసేస్తే ఇవి 2 అయినాయి. ఇద్దరు సేమ్ వేసుకున్నాం కదా అని కొన్ని రీల్స్ కూడా చేసాము. అవన్నీ షార్ట్ లో వదులుతాను చూడండి. ఎలాగూ పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, వంట ఏం చేసేది లేకుండే. మరి ఈవినింగ్ అయితే జనాలు ఎక్కువ అవుతారని మా ఇంటి పక్కన ఉంటారు వీళ్ళు అందరు కలిసి గుడికి వచ్చాము. మార్నింగే దేవుని దర్శనం చేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళే లోపల అమ్మ అంతా చేసి పెట్టింది చూడండి. పండగ భోజనం అంటే ఇలాగే ఉంటుంది కదా. దీంతో పాటు ఉగాది పచ్చడి కూడా మా మమ్మీ చాలా బాగా చేస్తది. కానీ అది ఏమో, అది వీడియో తీయడానికి మర్చిపోయాను, తీయలేదు. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి ముందర చిన్న చిన్న పూలు, అన్ని రకమైన పూలు వేసి గార్డెనింగ్ లాగా చేశారు. అవన్నీ చూసుకుంటూ ఆ రోజంతా అక్కడే గడిపాము. మా పండగ అంతా అక్కడే అయిపోయింది. చూశారు కదా మేము పండగ ఎలా చేసాము. ఈ వీడియో అప్లోడ్ చేసేయడానికి కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఇప్పుడు, సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్ అని. ఇది మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది ఆల్రెడీ పాతది ఉంది కదా సూపర్ మామ్ అరుణ అని, అది కన్నడ ఛానల్ గా చేశాను. తెలుగు ఛానల్ కి సపరేట్ చేస్తున్నాను మా తెలుగు వ్యూవర్స్ కోసము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ పండగ ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ.